ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళకపోతే చిన్నమ్మదేవిని చంపేస్తాను. బాబాయ్, సంతకాలు పెట్టించండి. పెట్టించేస్తానమ్మా. చిన్నమ్మదేవిని వీళ్ళకి ఇవ్వవన్నమాట. ఇవ్వను. ఇస్తే ఆస్తిలో వాటాకొస్తుంది. కృష్ణవేణి అందరినీ ఇంటి దగ్గరే ఉండమని చెప్పినానని మనతో చెప్పినది కదయ్యా. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తా, నువ్వు ఇక్కడే ఉండు. మోయా, ఆ రౌడీలందరూ బయట ఉన్నారు, ముందు మా కట్లెప్పండి. అలాగే బాబు. ఉసే, లోపల అందరూ ఉన్నారే. ఆ రౌడీలు అన్నయ్యతో పాటు అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏం చేద్దామయ్యా? ఏముంది, ఎలాగైనా సరే ఆ తలుపు తీసి మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎట్టా పోతామయ్యా? ఓసి పిచ్చిదానా, నువ్వు నమ్ముకున్న నీ మమ్మీ దేవుడు ఉన్నాడు కదా. అయ్యో, మర్చిపోయినయ్యా. అటు సైడ్, అటు సైడ్. ఓ మమ్మీ దేవుడా, ఈ తాళం మాయమైపోవాలి, ఈ తలుపు ఓపెన్ అవ్వాలి. అన్నయ్య, మీరు కంగారు పడకండి, మేము వచ్చేసాంగా. అరవింద్, ముందు నువ్వు ఆ కట్లిప్. అన్నయ్య, అసలు ఏం జరిగింది అన్నయ్య? దీనికంతటికి కారణం అలివేడిరా. అవునురా వీరభద్రం, ఆస్తి కోసం పేపర్ల మీద సంతకాలు పెట్టమని రౌడీల్ని పెట్టి అత్తా మామల్ని కట్టి పడేస్తుందిరా. ఇదేంటమ్మా అని నేను వచ్చి అడిగితే నా తలకి గన్నం పెట్టిందిరా. ఒక్క అడుగు ముందుకు వేసినా కన్న తండ్రివని కూడా చూడను, కాల్చి పారేస్తాను. చంపేస్తానంది. ఇంటి వాళ్ళు లేరు, అత్త మామలు లేరు, ఎవరూ లేరా. దానికి ఆస్తి కావాలరా, ఆస్తి అంతే. దానికి పిచ్చి పట్టిందిరా, పిచ్చి పట్టింది. నా కళ్ళ ముందే ఈ దుర్మార్గాలన్నీ చేసి పెళ్లికెళ్ళిందిరా. మోయా, ఇప్పుడు అలివేణి గురించి మాట్లాడుకునే టైం మనకి లేదు. ఎలాగైనా ముందు ఇంట్లోంచి బయటికెళ్ళి అన్నయ్యని వదిన్ని కాపాడుకోవాలి. ముందు దాని గురించి ఆలోచించండి, ఆ దరిద్రం గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అరవింద్? ముందు వంశీని ఎక్కడ దాచిపెట్టారో కనుక్కోవాలి. మోమ్, ఆ కాలముఖ రుద్రుడు మమ్మీ డెన్లోనే అన్నయ్యని దాచుంటాడు. ఏంటి మమ్మీ డన్నా? అది నాకు తెలుసు. నీకెలా తెలుసు చంద్రకళ? అవన్నీ తర్వాత చెప్తాను. మమ్మీ ఉన్న చోటుకే కదా మనం పోవాలా? అవునమ్మా, అక్కడే వంశీ ఉంటాడని మా అనుమానం. ఆ అడ్రస్ నాకు తెలుసు, నేను తీసుకెళ్తాను. పదండి.
షో ఈసారి కూడా నేనే గెలిచా. చా డబ్బులు తీయండి, డబ్బులు తీయండి, డబ్బులు తీయండి. మళ్ళీ ఎయ్. సరే. రేయ్, ఇంటి లోపల నుండి సౌండ్స్ ఏమి రావట్లేదు. ఏం జరుగుతుందో ఏంటో ఒకసారి చూసొద్దాం. పదండి 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 పదండి. రేయ్, ఏమైపోయారా వీళ్ళు? ఏమోనా? రేయ్, నువ్వు పైకి వెళ్ళి చూడు, నువ్వు లోపలికి వెళ్ళి చూడు. ఎక్కడా లేర్రా. రేయ్, వీళ్ళు తప్పించుకుని ఎక్కడికో పారిపోయారా? రేయ్, మేడంకి ఫోన్ చేయి, విషయం చెప్పు. అలాగేరా. అలివేని, నీలో ఇంత పెద్ద విలన్ దాగున్నాడని ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయాం. నన్ను విళ్ళన్ని చేసింది వాళ్లే మయూరి. నా మంచితనాన్ని చేతకనితనం అనుకున్నారు. పిల్లిని తలపేసి కొడితే తిరగబడుతుంది మయూరి. అలివేణి అంతే. ఏంటి బాబాయ్ మీరు అంటే? నేను పిల్లినా? నా ఉద్దేశం వాళ్ళు నిన్ను పిల్లి అనుకున్నారు. నువ్వు పులి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అలివేణి. అసలు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అలివేని? అలా ధైర్యం ఇచ్చింది మనమే కదా మయూరి. నువ్వు మూసుకో. అసలు రౌడీల్ని పంపించి ఇంత ప్లాన్డ్ గా ఆస్తి రాయించుకోవాలని నీకెలా ఐడియా వచ్చింది అలివేని? చెప్పలివేని, నువ్వు ఇంత స్కెచ్ వేశావు అంటే దాని వెనక ఎవరైనా ఉన్నారా? అవును మయూరి, ఈ స్కెచ్ మొత్తం నాతో చేయించింది కాలముఖ రుద్రుడు. మయూరి శశిధర్లకు ఎంత చెప్పినా అర్థం కాదు. వాళ్ళు వేస్ట్. అందుకే నీకు చెప్తున్నాను, నేను కృష్ణవేణిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను. కృష్ణవేణి చస్తుందా బ్రతుకుతుందా అని ఆలోచించకండి. ఈ ఆస్తంతా నీ పేరు మీద రాయించుకో. నీ ఇంట్లో మిగిలేది నువ్వు అరవింద్ మాత్రమే. మిగతా వాళ్ళని ఎవరిని బతకనివ్వను. అందరినీ చంపేస్తాను. ఆ తర్వాత ఆస్తంతా నీదే. అర్థమైందా? మీరన్నది నిజమే కాలముఖ రుద్ర గారు. కానీ మా అత్తయ్య మావయ్య వాళ్ళు అంత ఈజీగా సంతకం పెట్టరు. నేను రౌడీలను ఒక లాయర్ని పంపిస్తాను. వాళ్ళే అన్నీ చూసుకుంటారు. సరేనా? సరే. అమ్మో, ఆ కాలముఖ రుద్రుడితో చేయి కలిపావా? అవును మయూరి, మీకు ఈ ప్లాన్ చెప్దామని కాలముఖ రుద్రుడు అన్నాడు. కానీ మీకంత సీన్ లేదని అర్థమయ్యి నాకు ఈ ప్లాన్ చెప్పాడు మయూరి. ఏవైనా ఈ ఆస్తికి వారసురాల్ని నేనే. అవునవును, నువ్వే అసలు వారసురాలు వలివేని. ఆ కాలముఖ రుద్రుడు ముందు మాకు అవకాశం ఇచ్చినా మిస్యూజ్ చేసుకున్నాం. ఆ ఆస్తంతా అలివేని కొట్టేసింది. ఛా! తీవయ్యా. ఏం మనిషివే నువ్వు?
చూసారా మావయ్య ఆ రాక్షసి ఎంత పనిచేసిందో? ఆస్తి కోసం అన్ని బంధాల్ని వదులుకుంటుందంట. అన్నయ్య అది అసలు మన ఇంటి పిల్లరా అని అనుమానంగా ఉందన్నయ్య. ఆస్తి కోసం చెల్లెలి కూతురి కిడ్నాప్ చేసే స్థాయికి దిగజారిపోయిందన్నయ్య. ఛై! ఏందో మంచికి ప్రాణం ఇచ్చే బావుగోరు కడుపున ఇదెట్ట పుట్టినాదో ఏందో. అలివేని మొదటి నుంచి ఇలాగే ప్రవర్తిస్తుంది. డబ్బు కోసం కుటుంబాన్ని బలిపెడుతుంది. తనసలు మీ బిడ్డేనా? అరవింద్, ఏంట్రా మాటలు? అలివేణి చేసిన పనికి ఆయనేం చేస్తారు? లేదు రతన్ ప్రభు గారు, ఇది ఖచ్చితంగా నా తప్పే. పిల్లల ప్రవర్తనలో లోపం ఉంటే అది తల్లిదండ్రుల తప్పే. కానీ కొన్ని తప్పులు తప్పుల్లా కనపడవు, పురికొస తాళలా పడి ఉంటాయి. కాటేసినప్పుడే అవి పాములని తెలుస్తుంది. ఏమయ్యా? బాధపడకండి లక్ష్మీనారాయణ గారు. మా కుటుంబం కోసం ప్రాణాలిచ్చే కృష్ణవేణి కూడా మీ ఇంటి నుంచే వచ్చింది. ఒకే మేఘం వర్షించే వర్షపు చినుకుల్లో ఒకటి ఇసుకలో పడి ఇంకిపోవచ్చు, మరొకటి ముచ్చుపు చిప్పలో పడి ముత్యం కావచ్చు. అవునండి, బిడ్డల్ని కంటాం గాని వాళ్ళ రాతల్ని కనలేం కదా. సారీ మావయ్య, క్షమించండి. అలివేణి మీద కోపంతో ఏదో మాట్లాడేశాను. పర్వాలేదు బాబు, ముందు ఫోన్ చేసి ఆ రాక్షస్ ఎక్కడుందో తెలుసుకోండి. అవును అరవింద్, చిన్నమ్మదేవి ఎక్కడుందో ఏంటో వెంటనే అలివేణికి ఫోన్ చెయ్యి. ఎక్కడుందో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. పెళ్లి దగ్గరికి వెళ్తూ ఉంటుంది, మళ్ళీ ట్రై చేయి. అరవింద్, ముందు పాప ఎక్కడుందో మనకు తెలియాలి. నువ్వు ఫోన్ చేసి నిదానంగా మాట్లాడు. చిన్నమ్మదేవి ఎక్కడుందో మనం తెలుసుకోవాలి. పాపనేం చేసిందోనని భయంగా ఉంది. ఏంటి మామ్ దాంతో నిదానంగా మాట్లాడేది? అది నా చేతికి దొరికితే దాన్ని చంపవతల పారేస్తాను. అలివేణి, నువ్విప్పుడు కోర్టు ఆస్తికి యజమానురాలివి. అంతా అలివేణి తెలివితేటలతో సంపాదించుకుంది మయూరి. హలో అరవింద్. అలివేణి ఎక్కడున్నావు? అబ్బా, ఎందుకు అలా అరుస్తున్నావు? పెళ్ళికి వెళ్తున్నాను, వచ్చాక కలుస్తాను. అంతవరకు హ్యాపీగా రెస్ట్ తీసుకో. నిన్ను చంపేశాక ఏకంగా రెస్ట్ తీసుకుంటానే. చిన్నమ్మదేవిని ఏం చేసావో చెప్పు. ఏదో చేశానులే, అదంతా నీకు ఇప్పుడు చెప్పాలా? అలివేణి, నువ్వు అడిగినట్టే ఆస్తి మొత్తం రాసిచ్చేశాం కదా. చిన్నమ్మదేవిని తీసుకురా. నీకు ఆఖరిసారి చెప్తున్నాను, మా అన్నయ్య కూతురికి ఏమైనా జరిగిందా నిన్ను జీవితంలో క్షమించను. షటప్ అరవింద్, ఇదంతా నేను నీ కోసం, నీ బిడ్డ కోసమే చేస్తున్నాను. అర్థం చేసుకోకుండా అరుస్తావేంటి? అలివేణి నిన్ను. బాబు అరవింద్, ఒక్కసారి ఫోన్ ఇలా ఇవ్వు. అలివేణి, నాన్నా, చిన్నమ్మదేవికి ఏమన్నా జరిగిందా? చంపేస్తాను. పాప ఎక్కడుందో చెప్పు. ఏమైంది అలివేణి? మా నాన్న మాట్లాడుతున్నాడు. చిన్నమ్మదేవి ఎక్కడుందో చెప్పకపోతే చంపేస్తానంటున్నాడు. చెప్పే అలివేణి, మీ నాన్నకి కోపం వస్తే నిజంగానే చంపేస్తాడు. ఒకప్పుడు వంశీని రక్షించడం కోసం
అడ్డొచ్చిన వాళ్ళని చంపడమే కాదు తన ప్రాణాల్ని కూడా అడ్డు పెట్టాడు, గుర్తుందా? మాట్లాడమండి. చెన్నమ్మదేవిని ఏం చేశావు? నాన్న అసలు ఏం జరిగిందంటే నాన్న, అసలు నువ్వు మనిషివేనా? పెద్దవాళ్ల పట్ల భయం భక్తి ఎలాగూ లేవు. కనీసం చంటి పిల్లల జాలి కూడా లేదా? ఏం జరిగింది లక్ష్మీనారాయణ గారు? చిన్నమ్మదేవిని ఒక గోని సంచిలో కట్టి అయ్యప్ప భక్తుల కారు మీద పెట్టించిందంటారు రాక్షసి. ఓం మాంగళ్య దేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. ఓం ప్రకృత్యాయ నమః ఓం వికృత్యాయ నమః ఓం విద్యాయ నమః ఓం సర్వభూతప్రదాయ నమః ఓం శ్రద్ధాయ నమః ఓం విభూత్యాయ నమః ఓం జ్ఞాయ నమః ఓం ఆత్మాయ నమః ఓం వాచ్యాయ నమః ఓం పద్మాలయాయ నమః ఓం పద్మాయ నమః ఓం శుచ్యాయ నమః ఓం స్వాహాయ నమః ఓం స్వదాయ నమః ఓం సుదాయ నమః ఓం ధన్యాయ నమః ఓం లక్ష్మీయ నమః ఓం లక్ష్మీయ నమః ఓం నిత్యమృతాయ నమః ఓం విభావయాయ నమః ఓం ఆదిత్యాయ నమః ఓం దీత్యాయ నమః ఓం ఇందిరాయ నమః ఓం చూసారా మావయ్య, చెల్లెలి కూతురన్న మమకారం కానీ చిన్నపిల్లన్న కనికరం కానీ లేకుండా ఎలా ప్రవర్తిస్తుందో. తనకి కావలసిన ఆస్తి రాసిచ్చేశాం కదా, అయినా ఎందుకు ఇలా చేస్తోంది? దుర్మార్గులతో స్నేహం చేసి తను అలా మారిపోయింది. చిన్నమ్మదేవి ఇక్కడుంటే భవిష్యత్తులో ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళు నూరు పోసుంటారు. అవునన్నయ్య, అలివేణి కూడా కృష్ణవేణిలాగే ఎంతో మంచిగా ఉండేది, కానీ ఎవరో దాన్ని మార్చేశారు. అవునయ్యా, ఎవరో చెప్పే మాటలు విని అలివినేట మారిపోయినది. లేకపోతే తన నిజానికి చాలా మంచిది. ఎవరో ఏదో చెప్తే మారిపోవడం ఏంటి? మంచి ఏదో చెడేదో మనకు తెలీదా? అప్పుడు మాయాదేవి చెప్పిందని వాళ్ళ వైపు తిరిగింది, కుటుంబాన్ని రోడ్డు పాలు చేసింది, ఇప్పుడేమో ఇలా చేసింది. అలివేణికి మొదటి నుంచి కృష్ణవేణి కూతురంటే పడదరవింది. చంటి బిడ్డగా ఉన్నప్పుడే మాయం చేసింది. ఇప్పుడు కృష్ణవేణి పెళ్లి పరశురాంతో జరగాలని పట్టుబట్టింది తనే. ఇదంతా ఆస్తి కోసమే చేసింది. డాడ్, ఆ అలివేణిని ఇప్పుడే చంపి పారేస్తాను. మన కుటుంబానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. అరవింద్, అవన్నీ తర్వాత ఆలోచిద్దాం. ముందు చిన్నమ్మదేవి స్టేట్ వదిలిపోకుండా చూసుకోవాలి. కమాన్. సుధీర్ గారు, ముందు పోలీసులకు ఫోన్ చేయండి, వాళ్ళైతే వెంటనే పట్టుకుంటారు. కరెక్టే లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడే ఫోన్ చేస్తాను. నేను ఆల్రెడీ ఫోన్ చేశాను సృజన్. ఇప్పుడు పోలీసులు వస్తుంటారు. సార్, సృజన్ గారు, మీ పాప తప్పిపోయిందని రత్నప్రభ గారు ఫోన్లో కంప్లైంట్ ఇచ్చారు. పాప ఫోటో ఏదైనా ఉంటే ఇవ్వండి. నా దగ్గర ఉన్నాయి సార్. మీరు ఆ ఫోటోని నా ఫోన్కి పంపించండి. ఓకే సార్. ఎస్ఐ గారు, ఆ రౌడీలు పాపని గోని సంచిలో పెట్టి అయ్యప్ప భక్తుల కారుపై పెట్టారట. వెంటనే ఆ కారును పట్టుకోండి. వాట్? అలా అయితే ఆ పాప స్టేట్ దాటి కేరళ వెళ్ళిపోయి ఉంటుంది. అలా జరగకూడదు ఎస్ఐ గారు. వెంటనే ఆ కారు ఎక్కడుందో ట్రేస్ చేయండి. ఓకే మేడం, ఈ క్షణం నుంచి ఆ పనిలోనే ఉంటాం. త్వరలోనే పాపను పట్టుకుంటాం. సృజన్ గారు, మీకోసం కారు కూడా తీసుకొచ్చాం. మీకు ఏదైనా అవసరం అయితే కాల్ చేయండి. ఓకే ఎస్ఐ గారు, పాప ఎక్కడుందో త్వరగా కనిపెట్టండి.
ఓకే సార్. సృజన్, ఒకవేళ పాప కేరళ వెళ్ళిపోతే తన్ని మనం ఎలా పట్టుకోగలం? కంగారు పడుకు రత్న. పాప స్టేట్ దాటిపోకుండానే మన పోలీసులు పట్టుకుంటారు. డాడ్, మనం అలివేని చెప్పిన ప్లేస్కి వెళ్ళి ఆ చుట్టుపక్కలంతా వెతుకుదామా? అరవింద్ చెప్పేది కరెక్టే సృజన్. లేట్ అయ్యే కొద్దీ పాప దూరం అయ్యే అవకాశాలు ఎక్కువ. మీరు వెంటనే వెళ్ళి వెతకండి. మీరు వచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటాం. సరే రత్న, పాపం తీసుకొని వస్తాం. పదరా. ఏంటలివేని అలా ఉన్నావేంటి? హం, అలివేని విషయం ఏంటో చెప్తే మేమేదైనా సలహా ఇస్తాం కదా. సలహా ఇవ్వడంలో మా ఆవిడ నంబర్ 1, నేను నంబర్ 2. అరవింద్ నన్ను అర్థం చేసుకోవడం లేదు. నన్ను ఒక రాక్షసిగా అనుకుంటున్నాడు. అనుకుంటే అనుకోని, ఇప్పుడు ఆస్తంతా నీ పేరునే ఉంది. తను ఎప్పటికైనా నీ దగ్గరికి రావాల్సిందే. అవునలివేణి, ఈ రోజుల్లో డబ్బే ప్రధానం. అది ఉంటే అన్నీ ఉంటాయి. అసలు ఈ ఆస్తి అంతా అరవింద్కే దక్కాలి. ఆస్తులు పెంచడానికి తను ఎంతో కష్టపడ్డాడు. కానీ తన కష్టాన్ని ఎవ్వరూ గుర్తించడం లేదు. నిజమే అలివేని, ఆ ఇంట్లో అరవింద్ని ఓ పని వాళ్ళ మాత్రమే చూశారు. అందుకే న్యాయంగా నాకు రావాల్సిన ఆస్తిని దక్కించుకోవడం కోసం ఇదంతా చేశాను.